హాయ్ హలో ఫ్రెండ్స్, మన రాజ్ తరుణ్ అన్న ఇంకో కొత్త సినిమాతో మన ముందుకొచ్చారు. ఆ సినిమా పేరు భలే ఉన్నాడే. మరి ఈ సినిమాలో రాజ్ తరుణ్ మాత్రమే భలే ఉన్నాడా, సినిమా కూడా భలే ఉందా అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చేసుకున్న వారికి చాలా థ్యాంక్స్. ఇక ఈ సినిమాలో హీరోగా రాజ్ తరుణ్, హీరోయిన్గా మనీషా కందుకూర్ చేశారు. ఇక 2 గంటల 10 నిమిషాలు ఉండే ఈ భలే ఉన్నాడు సినిమా చూసిన తర్వాత నాకు అనిపించిన ప్లస్ పాయింట్స్. ఇంతకుముందు తన యాటిట్యూడ్తో మనని ఎంటర్టైన్ చేసిన రాజ్ తరుణ్ ఈ సినిమాలో డిఫరెంట్ యాంగిల్లో కనిపిస్తారు. అటు ఇటు కానీ ఓ మొగాడిలా ఆయన చేసిన యాక్టింగ్ బాగుంది. డీసెంట్ లుక్తో చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక హీరోయిన్ అందంగా ఉంటుంది, తన గ్లామర్ యాక్టింగ్ కూడా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో బీస్ట్ అంకుల్ వీటీవీ గణేష్కి హీరో చెప్పే ఫ్లాష్ బ్యాక్ స్టోరీకి ఆయన ఇచ్చే రియాక్షన్, కామెడీ సీన్స్ బాగుంటాయి. హైపర్ ఆది కామెడీ సీన్స్ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక మైనస్ పాయింట్స్ రొటీన్ లవ్ ట్రాక్, రొటీన్ సీన్స్, ఇంకా స్లో స్క్రీన్ ప్లే. ఇంకా చెప్పాలంటే చాలా సీన్స్ ల్యాగ్గా ఉంటాయి. పాటలు ఉన్నాయి, అవి అంతగా బాగాలేవు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే హీరోకి అమ్మాయిల మీద ఉన్న గౌరవం, హీరో బిహేవియర్ చూసి లవ్ చేసిన హీరోయిన్కి హీరో తేడా అని తెలిసిన తర్వాత వాళ్ళ ప్రేమ ఏమైంది అనేది సినిమా కథ. ఇంకా ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే బీస్ట్ సినిమాలో ఇంత టాలెంటెడ్గా ఉన్న అంకుల్కి అడగకుండానే హీరో తన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్పే సీన్తో సినిమా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ హాఫ్లో కొన్ని కామెడీ సీన్స్తో క్యారెక్టర్ ఇంట్రడక్షన్, హీరో హీరోయిన్ లవ్, సెకండ్ హాఫ్లో హీరోయిన్కి హీరో తేడా అని తెలిసిన తర్వాత ఏం జరిగింది అనేది ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇదో యావరేజ్ రొమాంటిక్ లవ్ స్టోరీ. సినిమా కోసం డైరెక్టర్ కానీ, ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ పెద్దగా కష్టపడకుండా తీసిన సినిమా అనిపిస్తుంది. రాజ్ తరుణ్ యాక్టింగ్ ఇంకా కొంతమంది క్యారెక్టర్ల పర్ఫార్మెన్స్ కోసం ఒకసారి చూడవచ్చు. ఇంకా ఈ సినిమాకి నా తరపున నేచర్ రేటింగ్ 2.7/5. ఫ్యామిలీతో చూడవచ్చా అంటే కొన్ని రొమాన్స్ సీన్స్ ఉన్నాయి, కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి, వల్గర్ డైలాగులు మాత్రం లేవు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో భలే ఉన్నాడే మూవీ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ సినిమా గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ తెలపండి. ఇంకా ఇలాంటి రివ్యూస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.